హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, యూజ్ టు అంటే గతంలో ఉండినటువంటి ఒక అలవాటు గురించి చెప్తాం మనము. ఇంగ్లీష్లో ఏంటంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ హ్యాబిచువల్ యాక్షన్స్ దట్ వర్ ఎగ్జిస్టింగ్ ఆర్ దట్ వర్ ఇన్ ద పాస్ట్. గతంలో ఉండేటువంటి ఒక అలవాటును తెలియజేయడానికి మనం యూజ్ టు వాడతాము. యూజ్ టుతో వర్క్ ఫస్ట్ ఫామ్ వాడతామని చెప్పాను నేను. ఇది 114 వీడియో. ఓకే, ఇంతకుముందు 3 వీడియోస్లో కూడా ఇదే నేను యూజ్ టు గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. మామూలుగా 4 వీడియోస్లో. ఇది ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఇలా దీని యొక్క భేదం ఎలా తెలుస్తుంది మీకు? కంపారిజను, వ్యత్యాసం అనేది ఎప్పుడు వాడాలి? ఇప్పుడు ప్రజెంట్ సింపుల్లో వర్బ్ మొదటి ఫాము, మళ్ళీ ఎప్పుడు యూజ్ టుతో వర్బ్ మొదటి ఫామ్ వాడాలి. ఇది మీకు తెలిసింది అనుకోండి, మీరు చిన్న చిన్న వాక్యాలు ఎవరితో అయినా కూడా ఈజీగా, పర్ఫెక్ట్గా, త్వరగా, మంచిగా ధారాళంగా చెప్పేయచ్చు. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ టేబుల్ ఇచ్చాను మీకు, ఇది అర్థమయ్యే విధంగా. ఈ ఈ టేబుల్లో ప్రజెంట్ సింపుల్ అనమాట. అంటే ఇప్పుడు గురించి జరిగే అలవాటు పనుల గురించి ప్రజెంట్ సింపుల్ ఇది వాడతాము. నెక్స్ట్ సెకండ్ది పాస్ట్ సింపుల్లో గతంలో ఉండేటువంటి యొక్క పనులు, గతంలో ఉండేటువంటి యొక్క అలవాట్లు, హ్యాబిట్స్, వాటిని మనం ఏం చేస్తాం? ఈ యూజ్ టుతో చెప్తాం మనం, గతంలో ఉండే అలవాట్లు. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చెప్తున్నాను. ఐ యూజువల్లీ బ్రింగ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టు క్లాస్. ఐ యూజువల్లీ బ్రింగ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టు క్లాస్. నేను మామూలుగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని క్లాస్కి తీసుకొస్తాను. మామూలుగా తెస్తాను నేను ఎప్పుడు కూడా, జరిగే పని. ఓకే, ప్రజెంట్లో ఇప్పుడు. ఇక్కడేమో పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్ జరుగుతున్న పని. ఐ యూజ్ టు బ్రింగ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ టు క్లాస్ ఇన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్. నేను డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఓకే నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను రోజు తెచ్చేవాడిని లేదా రోజు తెచ్చేదాన్ని క్లాస్కు. అది ఫస్ట్ సెంటెన్స్. రెండు డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే బ్రింగ్, యూజువల్లీ బ్రింగ్ అని వాడాం. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది పాస్ట్లోది యూజ్ టు బ్రింగ్, తెస్తూ ఉండేవాడిని, తెస్తూ ఉండేదాన్ని అనే సందర్భంలో. ఒక్కొక్క సెంటెన్స్ ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి. 6 సెంటెన్సెస్ ఇచ్చాను, బాగా అబ్జర్వ్ చేయండి. మరి సెకండ్ సెంటెన్స్ వచ్చేసి వీ గో టు ద జిమ్ ఆన్ సండేస్. మేము సండేసే జిమ్కి వెళ్తాము. కానీ ఇంకో సెకండ్ వాక్యం ఇక్కడ ఏముంది? పాస్ట్ దాంట్లో అలవాటు, ఓ యూజ్ టు గో టు ద జిమ్ రెగ్యులర్లీ. మేము జిమ్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. అంటే అప్పుడు ఫ్రీగా ఉన్నారు వాళ్ళు, రెగ్యులర్గా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు బిజీ అయిపోయారు, ఓన్లీ సండేస్ మాత్రం వెళ్తారు. దట్స్ వాట్ ద హ్యాబిట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ రైట్ నౌ. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ వచ్చేసి యూ టేక్ లైట్ బ్రేక్ఫాస్ట్ దీస్ డేస్. మీరు ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ, లైట్గా తింటున్నారు. లైట్గా అంటే లైట్గా కాదు, చాలా తక్కువగా తింటున్నారు అని అర్థం. ఓకే, అది ఇప్పుడు ప్రజెంట్లో. అదే పాస్ట్లో చెప్పాలనుకోండి, యూ యూజ్ టు టేక్ హెవీ బ్రేక్ఫాస్ట్ వెన్ యు వర్ యంగ్. యూజ్ టు టేక్ హెవీ బ్రేక్ఫాస్ట్ వెన్ యు వర్ యంగ్. మీరు యంగ్గా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ హెవీగా చాలా తినేవారు అనేది మూడో వాక్యం. ఓకే, ఇది ప్రజెంట్లో ఉండేటువంటి, ఇప్పుడు ఉండే అలవాట్లు, ఇవి గతంలో ఉండేటువంటి అలవాట్లు. ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్. వర్బ్ ఫస్ట్ ఫామే ఇక్కడ యూజ్తో పెట్టాలి. నాలుగో సెంటెన్స్ వచ్చేసి హీ లిజన్ టు పాప్ మ్యూజిక్ డైలీ. అతను రోజు పాప్ మ్యూజిక్ వింటాడు, అది అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ హీ యూజ్ టు లిజన్ టు క్లాసిక్ మ్యూజిక్ టిల్ 2024. హీ యూజ్ టు లిజన్ టు అంటే వింటూ ఉండేవాడు ఏది? క్లాసికల్ మ్యూజిక్. ఎప్పటివరకు? టిల్ 2024. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి షీ ఆల్వేస్ రైడ్స్ హర్ స్కూటీ టు ఆఫీస్. షీ ఆల్వేస్ రైడ్స్ హర్ స్కూటీ టు ఆఫీస్. ఆమె ఎప్పుడు ఆమె స్కూటీని ఆఫీస్కి తీసుకెళ్తుంది, నడిపించుకోవడం అంటే రైడ్ చేస్తుంది. నెక్స్ట్ అదే గతంలో చెప్పాలనుకోండి, షీ యూజ్డ్ టు వాక్ టు ఆఫీస్ టిల్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ వరకు ఆవిడ ఆఫీస్కు నడుచుకుంటూ వెళ్ళేది. ఇది డిఫరెన్స్ ఇక్కడ, చూస్తారు కదా. రైడ్స్ హర్ స్కూటీ టు ఆఫీస్ అండ్ షీ యూజ్డ్ టు వాక్, లాస్ట్ మంత్ వరకు నడుచుకుంటూ వెళ్ళేది. దట్స్ ద డిఫరెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్. సిక్స్త్ సెంటెన్స్ వచ్చేసి దే స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ నవేడేస్. వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ రెండు మాట్లాడుతున్నారు. దే స్పీక్. ఇక్కడ గతంలో పాస్ట్ సింపుల్లో ఉండేది దే యూజ్ టు స్పీక్ ఓన్లీ తెలుగు టిల్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఓన్లీ తెలుగు ఒకటే మాట్లాడేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్, హిందీ రెండు కూడా మాట్లాడగలుగుతున్నారు. ఇది ఇప్పుడు జరిగే పని, ఇది గతంలో జరిగే పని. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చాను నేను వర్బ్స్తో. ఈ 5 వర్బ్స్తో మీరు మీతో ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ ట్రై చేయండి మీరు. ఓకే, వర్క్ వర్బ్ ఫస్ట్ వన్, సెకండ్ది లివ్, థర్డ్ వన్ డ్రాయింగ్, ఫోర్త్ వన్ మీట్, ఫిఫ్త్ వన్ అడ్వైస్. ఓకే, ఈ 5 సెంటెన్సెస్, ఈ 6 సెంటెన్సెస్ కూడా బాగా దే ఆర్ వెరీ డిఫరెంట్ సెంటెన్సెస్. యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఐ కెన్ సే
and very useful for you while you speak English with anybody else, and you can compare effectively to the past and present habits just by practicing this video number 114. So that's why I have given you table, the comparison table between present simple and past simple, so that you can enhance your language skills and speak to anybody without any doubt, just by speaking accurately without any sort of hesitation. ఓకే, మీరేమి హెసిటేషన్ కాకుండా ఏం కాకుండా మీకు ఈ సెంటెన్సెస్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ సింపుల్లో, పాస్ట్ సింపుల్లో, గతంలో ఉండే అలవాట్లను, ఇప్పుడు ఉండేటువంటి అలవాట్లను, జరిగే పనులను మనం ఈ టేబుల్లో తెలియజేయడం జరిగింది. ఈ టేబుల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అని కూడా నేను క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై